విష్ణు పొలాల దగ్గరున్న రేకులింట్లో ఎంతో ప్రశాంతంగా ఉంది. ప్రతిరోజు విష్ణు, డాక్టర్, ఒక్కోసారి సుజాత వస్తారు. రఘుకు చాలా నయంగానే కనిపిస్తోంది. మనిషి ఆరోగ్యంగా తయారయ్యాడు. సరళకు చాలా బాధగా ఉంది. ఆడబడుచు డబ్బు కూర్చుని ఖర్చు చేయడం, కానీ వేరే మార్గాలు లేవు. నిరంతరం సుజాతకు తన వల్ల భారం అనిపించకుండా ఉండాలని మార్గాలు వెతికేది. రఘు మంచం పక్కన కూర్చుని ఆలోచిస్తోంది. అమ్మాయి, నీ దగ్గర ఏమైనా డబ్బుందటే? లేదత్తయ్య అంది. ఆమెకు సుజాత ఇచ్చిన డబ్బు ఖర్చయింది. అభిమానం వదిలి తన అన్నలకు 2 ఉత్తరాలు రాసినా జవాబు లేదు. వారికే ఇల్లు గడవడం కష్టంగా ఉండొచ్చు. తనకేం పంపుతారు? ఒక అతను ప్లేడర్ గుమస్తా, రెండో అతను హై స్కూల్ టీచర్. అతనికి గంపెడు సంతానం. తమ్ముడు ఉన్న ఎకరం పొలం సాగుబాటు చేస్తాడు. నేను చెప్పింది వినిపించిందా? ఆ, ఏంటత్తయ్యా? పెద్ద జీతగాడు లేడు. వాడి అల్లుడికి ఇలాగే అయితే ఎన్ని వందలు పెట్టినా బాగోలేదట. ఆసక్తిగా చెప్పింది. ఎవరో మంత్రగాడు 30 రూపాయలతో బాగు చేశాడట. మనకు చేతబళ్ళు చేసేవారు ఎవరత్తయ్యా? ఏదో కన్నకడుపే తల్లి. ఏం చేస్తే వాడు మనుషుల్లో పడతాడో అని నా తాపత్రయం. నీకు నిశ్చింతగా ఉంటే నాకేం? మా కాలంలో సూత్రాలమ్మి మొగుళ్ళను బాగు చేసుకున్నాం. ఆవిడ నిష్ఠూరానికి సరళ నవ్వుకుంది. తనలాంటి వారు ఎందుకు పుడతారో తెలీదు అనుకుంది. రఘు కట్నం లేకుండా సరళను వివాహం చేసుకున్నాడు. అందరూ అదృష్టవంతురాలని కొనియాడారు. ఆ అదృష్టం వెనక ఇంత కక్ష, అసూయ పేరుకుని ఉంటుందని తెలిస్తే అన్నంలో ఇబ్బంది పెట్టైనా కట్నం తెచ్చుకునేది. పుట్టింటివారెవరూ రారు. ఇక మీదట సుజాత తప్పితే అత్తింటివారు అంతే. అత్తగారి తత్వం ఏంటో అర్థం కాదు. ఈ స్థితిలో కూడా కోడలపై నిష్ఠూరం వేస్తుందనుకుంటే ఈ రకం స్త్రీలు పుట్టుకతో వచ్చిన గుణం మార్చుకోలేరని తేలిపోయింది. చెవులకున్న 7 రాళ్ల దిద్దులు తీసిచ్చింది. అత్తయ్య, వీటితో వారికి ఏదో చేయిస్తానన్నారుగా, చేయించండి. ఆవిడ అవి తీసుకుని వెళ్ళిపోయింది. సాయంత్రం కార్యభారమంతా నెత్తిన వేసుకుని నడిపించింది. మాంత్రికుడొచ్చి చక్రం గీసి రఘును కూర్చోబెట్టాడు. నల్లకోడి, 5 మూరల నల్లదారం, ఇలా ఒక్కొక్కటే లిస్టు చెప్పాడు. ఇదంతా ఉంటుందనే కదా ముందుగా డబ్బు మీ చేతిలో పెట్టాం. భలే మాట. అదే అంబది. అమ్మ మీద ఆన. నాకెందుకు మీ డబ్బు? ఒకటి తర్వాత ఒకటి అడుగుతూనే ఉన్నాడు. సేరు బియ్యం, అగరొత్తులు, పసుపు, కుంకుమ, ఓం, సవ్వా రూపాయి, బేతాళుడికి ముడుపు కట్టి ఆకులో పెట్టు. ఓ గంట తతంగం తర్వాత రఘుకి స్నానం చేయించి ఆ బట్టలు ఒలిపించుకుని వెళ్ళిపోయాడు. రఘుకు వేడివేడి కాఫీ ఇచ్చి పడుకోబెట్టింది. అదృష్టం ఏంటంటే అతను గొడవ చేయక కూర్చున్నాడు. మంత్రాలు చదివినంతసేపు సుందరమ్మ ముఖం వికసించింది. కోడలు నిద్రపోగానే గొడ్లో మిగిలిన రూపాయలు పెట్టి బయటికి వెళ్ళి నౌకర్ను పంపి మిఠాయి, పళ్ళు తెప్పించి పంచిపెట్టింది. చూడవే, దేని మహిమ దాందే. ఈరోజు రఘు చాలా కోలుకున్నట్టు లేడు. అంది. మన దేశంలో సగం మందికి మూర్ఖం, మూఢభావాల పట్ల అచంచల విశ్వాసం. ఒకవైపు రాకెట్లు చంద్రమండలానికి వెళుతుంటే రెండో వైపు గురువులు, దేవతలు, దెయ్యాలంటూ పూజలు, పునస్కారాలు చేస్తుంటారు. దైవభక్తి, పాపచింతన మంచిదే ఎంతవరకు? ఆత్మవిమర్శ చేసుకుని తను చేసే పనులు మంచివా చెడ్డవా అని ఆలోచించే వరకే. మితిమీరితే మూర్ఖత్వం అవుతుంది. సుందరమ లాంటి వారు మన దేశంలో కోకొల్లలు. పెద్దది ప్రభొండగా రమకు రేణుకేం తొందర? చికాగ్గా అంది కాంతమ్మ. తొందరే. చూడమ్మా, కొన్ని విషయాల్లో మీరు నాతో ఏకీభవించకపోవచ్చు. చదువు విజ్ఞాన సముపార్జనకు, ఉన్నతికి తోడ్పడితే మంచిది. మనం చదివించగలిగిన మన పిల్లలు చదవగలరా ఆలోచించాలి. ప్రభకు చదివే నేర్పు, ఓర్పు, తెలివితేటలున్నాయి. చదివిస్తున్నాం. చిన్నపిల్లలు 1 సంవత్సరం ఫెయిల్ అయితే వచ్చే ఏడైనా అంతే. వాళ్లకు అనవసరమైన ఆలోచనలు వస్తాయి. తమ అందచందాలు, అర్హతలు అటుంచి ప్రతి అమ్మాయి డాక్టరో కలెక్టరో కావాలని కోరుకుంటారు. వచ్చిన సంబంధాలు నచ్చక, నెచ్చిన వారికి వారడిగింది ఇచ్చుకోలేక నడివయసు వచ్చే వరకు పెంచుతున్నారు ఆడపిల్లల్ని. కాలు జారితే వారి తప్ప. ఆ మాటలకు ఉలిక్కి పడిందామె. ఆమె పిన్నమ్మ కూతురుంది. ఆమెకు 4 అమ్మాయిలు. చదువుల పేరుతో ఫ్యాషన్లు నేర్చుకున్నారు. డాక్టరు, కలెక్టరు అయితేనే పెళ్లి చేసుకుంటామని వచ్చిన సంబంధాలు తిరగొట్టారు. 28 దాటాయి. వారిని గురించి, వారి శీలాన్ని గురించి మంచి అభిప్రాయం లేదు ఎవరికి. ఏమ్మా? ఉలిక్కిపడి ఇటు తిరిగింది. ఏం లేదు. నాకు వాళ్ళంటే కోపమా అమ్మా? ఇప్పుడు మనం చెబితే వినే స్థితిలో ఉన్నారు. ఇంకా కొన్నాళ్ళైతే ఊహా జగత్తులో విహరిస్తారు. పెద్ద చిన్న అంటూ ఆలోచించే కాలం పోయిందమ్మా. కనీసం ఓ సుందర సౌధం తెలిసి తెలియని వయసులో కంటికి పూల నిచ్చెనలు కనిపిస్తాయి. వాస్తవం ఆలోచింపజేయాలి.
ప్రతి మెట్టు జాగ్రత్తగా ఎక్కాలి. ఒక్కడుగు తప్పుగా పడినా జీవితం కుటిదైపోతుంది. సంభ్రమంగా గర్వంగా కొడుకువైపు చూసింది కాంతమ్మ. వ్యక్తిత్వము పురుషత్వము నింపుకొని సమర్థవంతంగా ఈ సంసార చక్రం నడిపే కొడుకుని చూడనోచని తండ్రిని తలచుకుని కళ్ళొత్తుకుంది. నాకేం తెలుసురా, నీ ఇష్టం. అలాగే కాని భగవంతుడు నీ రూపంలో నన్ను ఆశీర్వదించాడు. ఏం మాటలమ్మా. తల్లి దగ్గర చాలాసేపు కూర్చుని పైకి వెళ్ళాడు. దాదాపు పెళ్ళిళ్ళు నిశ్చయమైనట్టే. మొదట గుణిపిన తర్వాత సంతోషంగా ఉన్నారు రేణు రమలు. చలపతిని పిలిపించి వారితోనే తాంబూలాలు పుచ్చుకున్నారు. బంధువులు వెళ్ళిపోయారు. విష్ణు, ఏంటి చిన్నానా, ఆడవారి మాటలు వింటే అన్నీ అనర్థాలేరా? అదేంటి? ఆశ్చర్యంగా చూశాడు. వేరుగా వెళ్ళి ఏదో బావుకుందాం అనుకుంది మీ పిన్ని. ఇల్లు నరకంరా. మా అందరి మధ్య రాజీవ్ నలిగిపోతున్నాడు. మా కష్టాలు అటుండని. వాడు పూర్తిగా మారిపోయాడ్రా. తాగుడు, వాడితో పాటు వాసంతి కూడా తాగుతుంది. చిన్నానా, పోనీలే, ఒకసారి వచ్చి నువ్వైనా చెప్పు, వింటాడేమో. అలాగే. చలపతి వెళ్ళిపోయినా విష్ణు అలాగే నిలబడ్డాడు. వెర్రిగంతులు, తాగడం నాగరికత ఏమో. మంచివాళ్లకే కష్టాలొస్తాయేమోరా. సరళ ఎంత మంచి పిల్ల. కాంతమ్మంది. ఎందుకమ్మా? దేనికి ఉపోద్ఘాతమో తెలియక అడిగాడు. రోజు పూల మొక్కల్లోనేనట పని. కనకాంబరాలు మల్లెలు పూయిస్తుందట. జీతగాడొచ్చాడు. రోజుకు 10 రూపాయలు వస్తున్నాయట. అలాగా అన్నాడు. అభిమానురాలు అనుకున్నాడు. చెల్లెళ్ల వివాహాలు ఉన్నంతలో క్లుప్తంగా చక్కగా చేశాడు విష్ణు. ఉదయ్ వాసంతి బంధువుల్లా వచ్చి అది లేదు ఇది లేదు అని ఆక్షేపించి వెళ్ళిపోయారు. వధూవరులను చూసి అందరూ ముచ్చటపడ్డారు. వాడిదంతా ప్లాను ప్రకారం జరగాలి అనుకుంది సుమతి మొదటిసారిగా. సుజాతతో ప్రేమగా మాట్లాడింది. అన్నయ్య, నా గురించింత సంకుచితంగా ఆలోచిస్తావని నేనెప్పుడు అనుకోలేదు. వాసు ఆవేశంగా అన్నాడు. అతని ముఖం ఎర్రగా రక్తం కక్కేలా ఉంది. చూడు వాసు, నా మాటలు నిన్ను బాధ పెడితే క్షమించు. పక్షులు రెక్కలొచ్చే వరకే గూటిని అంటిపెట్టుకుని ఉంటాయి. నీకైనా ఏం బాధ్యతలున్నాయి? చంద్రమౌళి గారు కూతురుతో పాటు వ్యాపారం అంతా అప్పగిస్తాడట. ఉద్యోగం కంటే స్వతంత్రంగా బ్రతకడం మంచిదేగా. ఒక ప్రశ్నకు జవాబు చెప్పన్నయ్యా. అడుగు. చంద్రమౌళి గారింట్లో నేను స్వతంత్రంగా బ్రతకగలనంటావా? పోనీ నేను ఇల్లరికం వెళ్ళడం నీకిష్టమేనా? ఇప్పటికే కుటుంబం శ్రేయస్సు కోరి మీకిష్టం లేనివి నాకిష్టమైన పనులు చాలా చేయించాను. ఇంకా నిరంకుశత్వంగా ప్రవర్తించలేను. నా ప్రశ్నకు సమాధానం అది కాదు. చూడరా, ఉదయ విషయంలో సూటిగా చెప్పి అవమానం పాలయ్యాను. అందుకే. అది కాదన్నయ్య, చంద్రమౌళి ఆస్తితో నేను బాగుపడతానంటావా? నా అభిప్రాయం మనిషి స్వయం కృషితో పైకి రావాలి. నీకు అభ్యంతరం ఎందుకు? ఆడపిల్లల బాధ్యత లేదు. ప్రభ ఎలాగూ ఎక్స్ట్రాయే. అన్నయ్య, మీకు కరుకోటకుడని పేరు ఎవరు పెట్టారో గాని చాలా బాగా ఆలోచించి పెట్టారు. మీరు కరుకోటకులే. చరచర మెట్లు దిగాడు. సుజాతి ఎదురైనా పలకరించలేదు. ఆశ్చర్యపోతూ పైకి వెళ్ళింది. వాసుని ఏమైనా అన్నారా? లేదే. వాడలా చెప్పాడా? లేదు. అతని శ్వాస హోరు నడక జోరు చూస్తే ఏదో జరిగిందనిపిస్తోంది. ఏం లేదు. వ్యక్తిత్వం అబ్బిందా? డబ్బు పేరు వింటూనే అన్నీ మరిచిపోతాడా అని ఒక ఊపు ఊపు చూశాను. ఓహో, ఉదయలాంటివాడు కాదు. మనిషిలా బ్రతుకుతాడు. వయసు ప్రభావం వల్ల ఆవేశం సహజమేననుకో. రమ ఉత్తరం రాసింది. చదివి అత్తగారికి వినిపించాను. అబ్బో, శ్రీరామచంద్రుడు నా కొడుకంటూ. పాపం, నిన్ను సీత అనలేదా? అనాలని నాకేం లేదు. పిచ్చి సీత ఏం సుఖపడిందని. పోనీ నువ్వు సుఖపడుతున్నావా? వెక్కిరిస్తూ అతని సరసనే కూర్చుంది. బోరుగా ఉంది. సినిమాకు వెళదామా? మీకంత తీరుబాటుంటే వద్దంటానా? మరి త్వరగా తెములు. ఆడవాళ్ల ముస్తాబు పట్ల వచ్చే కార్టూన్లు నిజం చేయకు. 5 నిమిషాలు. ప్రభ కూడా వస్తుంది. రమ వాళ్ళు వెళ్ళిపోయారా? వక్రత అయింది. సుజాత వెళ్ళిన దిక్కే చూశాడు. మనుషులు పూర్తిగా స్వార్థపరులయ్యి తను తన భర్త అనే ఈ రోజుల్లో సుజాత లాంటి వారు అరుదుగా కనిపిస్తారు. అతనేదో గుర్తుకొచ్చినట్టు కోటు జేబులు వెతకసాగాడు. బట్టల స్టాండ్ వద్ద. రెడీ సార్. సుజాత వచ్చింది. కళ్ళు మూసుకుంటే మంచి బహుమతిస్తాను. సరే. కుతూహలంగా కళ్ళు మూసుకుంది. మెడలో బరువైన వస్తువు పడగానే కళ్ళు విప్పింది. అప్పుడైనా గాజులు వేయొద్దు. విసుక్కుంటూ చేతులకు 2 గాజులు వేశాడు. చెవులకు అసహాయంగా చూశాడు. పెద్ద పెద్ద రింగులు వేలాడుతున్నాయి. సంభ్రమంగా చూసింది. కెంపులు ముత్యాలు పొదిగిన సెట్టు. తనకిష్టమని అతనికెలా తెలుసు? ఎక్కడివి? దొంగలించాను. మనసులు దొంగలించే నేర్పేకాక వస్తువులు కూడా దొంగలిస్తారా మహాశయ? అంది కుంగి పొరలే సంతోషం అదుపులో పెట్టుకుంటూ. మగవాడికి శాసించే గుణం, ప్రేమించే గుణం సమంగా ఉండాలి.
గంగిరెద్దులా తలోపడం అసహ్యంగా ఉంటుంది. మరేం చేద్దాం, నీలాంటి భార్య ఉంటే? దగ్గరగా వచ్చి ఆమె వంక ఆరాధనాపూర్వకంగా చూశాడు. సుజా, పురుషుడు వేసే ప్రణాళికలు విజయవంతం కావాలంటే దానికి స్త్రీ అండదండలు ఎంతో అవసరం. నీ సహకారం లేకపోతే ఈ సుడిగుండం నుండి బయటపడేవాణ్ణా? నీకోసం ఈ మాత్రం కొనలేనా? కొనలేరని కాదు, అత్తయ్య. అత్తయ్య అభ్యంతరం చెబుతుందనా? అమ్మకు నాపై కంటే నీపైనే ప్రేమ ఎక్కువ. నీకేం కొనలేదని ఎన్నిసార్లు నాతో దెబ్బలాడింది? అదంతా నా అదృష్టం. కోడళ్ళు చేసే పనులు గుర్తించే అత్తగారులు ఎందరున్నారంటారు అంది. వదినా, నేను రెడీ. ప్రభొచ్చింది. ఇద్దరూ బయటకొచ్చారు. అలా ముగ్గురు సినిమాకు వెళుతుంటే సుజాతకు తను, రఘు, సరళతో వెళ్ళిన రోజులు గుర్తుకొచ్చాయి. ఓ నిట్టూర్పు వదిలింది. మర్నాడు ఆఫీసులో అడుగుపెట్టి ఆశ్చర్యపోయింది సుజాత. ఆమె సీట్లో వాసు కూర్చునున్నాడు. వదినను చూడగానే గౌరవపూర్వకంగా లేచి నిలబడ్డాడు. రెండోదిన కుర్చీలాగి కూర్చోమన్నట్టు సైగ చేశాడు. సుజాత నవ్వుతూ వెళ్ళి కూర్చుంది. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ ఆఫీసు రికార్డంతా నాకు చూపి ఛార్జీ చేయాలి. మరి నేనేం చేయాలి? ఇంటి దగ్గర చాలా పనులున్నాయి. ఎంఏ చదవగానే ఉద్యోగం చెయ్యాలని ఎక్కడుంది? మా పనులు మేం చేసుకుంటే తప్పేముంది? సుజాత విపారిత నేత్రాలతో చూసింది. తను అడిగినంత డబ్బివ్వలేదని మూతి ముడుచుకునే వాసేనా ఇతను? దినమంతా కూర్చుని అతనికి ఆఫీసు విషయాలు వివరించింది. గుమస్తాలు ఎవరు ఎటువంటి వారో తెలియజేసింది. మరి బాసు గుణగణాలు చెప్పవేం? గంభీరంగా అడిగాడు. అంతకంటే గంభీరంగా ముఖం పెట్టింది. ఒట్టి కరుకోటకుడు. పనికి అతనికి లంకే, ఎలా వేగుతావో? వాసు నవ్వేశాడు. సుజాత శృతి కలిపింది. నువ్వు ఆటోలో వెళ్ళిపోవదినా? అన్నయ్య ఎన్ని గంటలకొస్తారు? సాధారణంగా 3-4 గంటల మధ్య వస్తారు. వాచ్మెన్ను పిలిచి ఆటో తెప్పించి ఆమెను పంపాడు. విష్ణు త్వరగా తన ప్రైవేట్ రూమ్కెళ్ళి కోటు సోఫాపై పడేశాడు. తిరిగి తిరిగి అలసిపోయాడు. సుజాత ఆఫీసు పనిచేస్తోంది. బయటికి వెళ్లలేదు. రోజుకు మళ్ళీ చిరపరిచితమైన గాజుల శబ్దం వినిపించలేదు. షర్టు చేతులు పైకి మడిచి 2 చేతుల్లో 2 కప్పులు పట్టుకునొచ్చి జాగ్రత్తగా స్టూల్పై పెట్టాడు వాసు. విష్ణు ఆశ్చర్యంగా చూశాడు, తువ్వాలతో ముఖం అద్దుకుంటూ. సుజాత లేదా? ఇంటికి వెళ్ళింది. విష్ణు కూర్చున్నాక అతనికి ఎదురుగా కూర్చున్నాడు. ఏమైందిరా? మెల్లగా అడిగాడు కాఫీ తీసుకుంటూ. ఏం లేదు. సిన్సియర్గా వర్క్ చేసి మొగాళ్ల పేరు పాడు చేయకమ్మా అని నిరుద్యోగి హోదాలో ఆమెను సస్పెండ్ చేశాను. విష్ణు పొక్కున నవ్వాడు. ఆ నవ్వుతోనే తెలిసిపోయింది అన్న తనను అభినందిస్తున్నాడని. ఒరే నాయనా, ఆ మాట పైకనేవు. ఇప్పటికే దేశమంతటా సత్యాగ్రహాలు, నిరసన వ్రతాలు చెలరేగాయి. నీ ధైర్యం చూసి మరికొందరు నిరుద్యోగులు వెళ్లి స్త్రీలను సస్పెండ్ చేయగలరు. ఈసారి వాసు నవ్వాడు హృదయపూర్వకంగా. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. దేశసేవ చేయకపోయినా కనీసం నా వ్యాపారం నేను చేసుకుంటే నిరుద్యోగులకు అండగా నిలిచిన వాడిని అవుతాను. ఆస్తులు తెగనమ్మి చదివిన నిర్భాగ్యులకు ఉద్యోగం రాని. దేశంలో 100కి 10 మంది నీలా ఆలోచిస్తే నిరుద్యోగ సమస్య ఉండదు అన్నాడు తృప్తిగా ఊపిరి పీల్చుకుంటూ. మూల కూర్చున్న ముసలమ్మ కూడా ప్రభుత్వ ఉద్యోగం అంటే లేచి కూర్చుంటుంది ఈ రోజుల్లో. అదీ కాక సెక్యూరిటీ గల జాబ్ కదన్నయ్య, రిస్క్ లేదు. పని చేసినా మాన్యా జీతం వస్తుంది. పనుందంటూ విష్ణు వెళ్ళిపోయాడు. వాసు ఆఫీసులో ఉండిపోయాడు. వారం రోజుల్లో వాసు కార్యదీక్ష అర్థమైంది. వాసు సీరియస్గా పని చేసుకుంటుండగా ఫోన్ వచ్చింది. హలో వాసు, నేనురా. ఓ ఫియట్ అమ్మకానికొచ్చింది. నువ్వొచ్చి చూస్తే కొనేద్దాం. ఫోన్ పెట్టేసి అలాగే నిలబడిపోయాడు. ఒకనాడు నిరంకుశత్వంతో శాసిస్తాడనుకున్న అన్నయ్యేనా కారు కొండంలో తన సలహా అడుగుతున్నాడు? ఎందుకు? బరువు బాధ్యతలు తెలుసనేగా. 11,000కు కారు కొన్నారు. ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. నాకు ద్రాక్ష తోట వేయాలని చాలా రోజుల నుండి మోజుగా ఉందన్నయ్య. మంచిదే. పడమటి వైపు పొలం బాగుంటుందేమో. అది బాగానే ఉంటుంది. రోడ్డు పక్కదైతే ఇంకా బాగుంటుంది. నీ ఇష్టం. సులువు ప్రకారం చూసుకో. కారు ఇంటి ముందాగింది. వాసు పక్కున నవ్వుతూ, అన్నయ్య అటు చూడు. విష్ణు వాసు వైపు తిరిగి చూశాడు. కారును చూసి కంగారుగా ఎవరో కొత్తవారనుకుని తోటి కోడలిద్దరూ భుజాల మీదకు పంటల్లాక్కుని శ్రీరాముని తీసుకుని లోపలకు పోతున్నారు. మనమని కారు కొన్నామని ఏం తెలుసు అని తను దిగి తల్లిని పినిని పిలిచాడు విష్ణు. మీరేనా? కారెక్కడదిరా? కొన్నాం అంటూ రెండో పక్క నుండి దిగాడు వాసు. ఎలా ఉందమ్మా కారు? కాంతమ్మ అలాగే చూస్తూ ఉండిపోయింది. మీరిద్దరూ దిగిరావడం ఇంకా బావుంది అని చెప్పాలనుకుని చెప్పలేకపోయింది. ఇద్దరూ తీరుబడిగా కూర్చున్నారు. పనేం లేదా ఏంటి? వాసు నవ్వుతూ అడిగాడు. ఆఫీసులో పనిలేదని మీ వదిన ఇంట్లో పని మొదలుపెట్టింది. అమలమ్మంది. అందరూ లోపలికి వెళ్లేసరికి టీ తెచ్చిపెట్టింది సుజాత.
టీ తాగి పేపర్ చూస్తూ వరండాలో కూర్చున్నారు. సుజాత కూడా వచ్చింది. ఏమండి, కమలత్తకు మరిది వివాహం చూడాలని చాలా కోరికగా ఉంది. పోట్లాట కావాలని తమరికే ఉన్నట్టుంది. వాసు పరిహాసం చేశాడు. మరే, సుజాత వెక్కిరించింది. పిన్ని కోరికలో అసమంజసం, అసందర్భం ఏం లేవు. గొత్రువిహీనైన స్త్రీ పిల్లల సుఖాల్లోనే స్వర్గం చూస్తుంది. ఎంత ఉపోద్ఘాతం దేనికన్నయ్యా, వివాహం వద్దని అనలేదుగా. మరి అమ్మాయిని? అదంతా పెద్దవాడివి, నీ ఇష్టం. నష్టపోతావు మరిది. సుజాత పరిహాసం ఆడింది. అన్నయ్య చాయిస్ లాభసాటి బేరమని నిన్ను చూసి తెలుసుకున్నాను. ఒరే వాసు, నన్నిలా బ్రతకనివరా? విష్ణు భయం నటించాడు. పెద్దన్నయ్య ఎంత సరళంగా ఉంటారా అని ప్రభ ఆశ్చర్యపోయింది. 10 దాటాక పైకొచ్చింది సుజాత. విష్ణు ఆవులిస్తూ తన రైటింగ్ బల్ల ముందు నుండి లేచాడు. ఆఫీసులో ఉన్నప్పుడేనయం తొందరగా వచ్చేదానివి. అత్తయ్య కొడుకును దీవిస్తూ పొగుడుతూ ఏమని దీవించిందేమిటి? కొడుక్కి ఓర్పు నేర్పు చాలా ఉందట. అందుకని కనీసం 10 మంది సంతానంతో. ఆగాగు, నాకు నేర్పున్న 10 మందిని కనిపెంచే ఓపిక నీకుందా? అంటే ఇంకేం, నా వైపు నుండి మరో 2 కలుపుకో, డజన్ అవుతారు. కొంటిగా కళ్ళు చికిలించాడు. మీరు చాలా మారిపోయారు. అతను పెద్దగా నవ్వాడు. నీ రీసెర్చికి అభినందనలు. నిజం, ఇంత స్వచ్ఛంగా హృదయపూర్వకంగా నవ్వడం ఏనాడూ చూడలేదు. బాధ్యతలు సమస్యలు వచ్చే నవ్వును అణిచివేస్తాయి. నాన్నగారు పోయిన కొత్తలో సాలీడు గూడులో చిక్కుకున్న పురుగులా గిలగిల్లాడాను. నాన్నగారికిచ్చిన మాట నిలబెట్టుకోలేనేమో, చచ్చిపోవాలనుకున్నాను. వద్దండి, అతని నోరు మూసేసింది. వారి ఆనందం అట్టేసేపు నిలవలేదు. చలపతి బిక్కమొహంతో వచ్చాడు. ఉదయ్, అతని భార్య ప్రవర్తనకు విసిగిపోయిన రాజీవ్ ఇల్లు వదిలిపోయాడు. ఎప్పుడు చిన్నానా? 2 రోజులైంది. అంతటా వెతికాం. ఇక్కడ ఉంటాడన్న ఆశుండొచ్చాను. అతని ముఖం పాలిపోయింది. నువ్వేం దిగులు పడకు, నేను వెతికి తీసుకొస్తాను హామీ ఇచ్చాడు. సుజాత, చిన్నాన్న కన్నం పెట్టు. వద్దురా. దిగులుగా ఉంటే వాడు కనిపిస్తాడా? రఘు శారీరకంగా బాగా కోలుకున్నాడు. దృఢంగా పచ్చగా అయ్యాడు. భార్య కళ్ళెదుటుండడం తృప్తిగానే ఉంది. అయినా అతని అనుమానాలు అతనుకున్నాయి. అతను పేపరు చూస్తున్న దృష్టి అక్కడ లేదు. వంట చేస్తున్న భార్యను కేకేశాడు. ఏమండి, టీ కావాలా? అక్కర్లేదు. నువ్వు ఉద్యోగం పూర్తిగా మానేశావా? ఎందుకు? మీకిష్టం లేదని తల వంచుకుంది. మంచి పని చేశావు. అది వెటకారమో నిజమో తెలియలేదు. ఇంకా ఏదైనా మాట్లాడతాడేమోనని చాలాసేపు చూసింది. అతను పైకప్పుకేసి చూస్తుంటే ఆమె వంటింట్లోకి వెళ్ళిపోయింది. రోజు అడిగినట్టు 2 సార్లు వంట అయిందా సరు అని అడగలేదు. త్వరగా వంట ముగించి కంచాలు పెట్టింది. రండి భోజనానికి, మీ పిల్లలు గొడవ చేస్తున్నారు అంది నవ్వుతూ. ఆ ఏంటి? భావరహితంగా చూశాడు. భోంచేద్దాం రండి. సరళ, నేను ఇల్లు కదలడం లేదు. నువ్వు ఉద్యోగం మానేశావు. ఈ ఖర్చులకు డబ్బెలా వస్తోంది? మాట్లాడవేం? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఓహో, నువ్వెంత ముద్ద పడేస్తున్నావు. అదే ప్రసాదం అనుకోమంటావా? వాడే, ఆ డాక్టర్ రాజన్ పంపిస్తున్నాడు కదూ. మీకెలా చెప్పాలి? దెబ్బతిన్నట్టు చూసింది. మీరు అసమర్థులు, సంపాదన లేనివారని చెప్పడానికి ఇంత తెక్మక పడాలా? అలా అనుకుంటే ఈ రోజు ఇక్కడ ఉంటానా? నోర్మి. మీకెలా ఇష్టమో నన్నేం చేయమంటారో చెప్పండి. నన్ను ఈటెల్లాంటి మాటలతో బాధించొద్దు అంది బాధగా. నేను చెప్పడము నువ్వు వినడం ఎప్పుడో గతించింది. రాజన్ వ్యక్తిత్వాన్ని పొగిడినాడే నీ అసలు రూపం బయటపడింది అన్నాడు లేచి పచార్లు చేస్తూ. నువ్వు మెత్తని కత్తివి. భర్త దగ్గర ప్రేమ నటిస్తూ ప్రియుని దగ్గర హొయలు కురిపిస్తావు. ఆపండి. మీ మనసు గాయపడరాదని ఊరుకుంటే మితిమీరిపోయింది మీ ప్రవర్తన. మీకోసం మీ చెల్లెలు సుజాతి ఖర్చులన్నీ భరిస్తోంది. ఇది ఆమె పొలమే. సుజాత, అతని ముఖం తెల్లగా పాలిపోయింది. అవును, ఆమె సాయంత్రం వస్తుంది, అడగండి. చిచ్చి, సిగ్గులేదు. ఆడపిల్ల సొమ్ము తింటామా? వారి దయాభిక్ష స్వీకరించడానికి నేనేం భిక్షగాడినా? అదేదో మీరే తేల్చుకోండి. అడుక్కుని తాగలేదా? అప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకు? చి, ఎంత బ్రతుకు బ్రతికి. ఎంత బ్రతికేంటి? మా తాతలు నీతులు తాగారన్నట్టు మాట్లాడితే ఎవరికీ సమ్మతి కాదు. మీకోసం వాళ్ళు సాయం చేశారు, స్వీకరించాం. దానికి ఏదో పరిష్కార మార్గం చూడాలి కానీ దురభిమానం పనికిరాదు. చాలే, నీ తెలివితేటలు నోర్మి. నిజమే, నాకే తెలివితేటలుంటే మీరు తెచ్చే జీతం ఆదా చేదును. నోరు చేసి మిమ్మల్ని ఇంట్లో వారిని అదుపులో పెడుదును. శాంతం సహనం పేరిట నా బాధ్యత విస్మరించాను. ఇటు సుఖము లేదు, అటు పేరు లేదు. ఆవేశంగా అరిచింది. రఘు తగ్గిపోయాడు. కొందరి తత్వమే అంత. ఉరికినంత వరకు తరుముతూనే ఉంటారు. వెనుతిరిగాగితే భయపడతారు. ఎంతకి నువ్వు అనేదేంటి? అనుమానం పెనుబోతం అంటాను. ఆవేశం పనికిరాదంటాను. మనకేమైంది? మనకంటే హీనస్థితిలో ఉన్నవారు ఎందరూ లేరు.
కష్టాల్లో తాగుతున్నారా? బాధ్యత విస్మరిస్తున్నారా? ఆస్తిపాస్తులు కావాలని నేను అడగలేదు. మరి ఈ ఏడుపెందుకు? మీ నైజానికి ప్రతీదీ ఆపార్థమే గాని అర్థం చేసుకోరు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఇద్దరం పనిచేసుకుని బ్రతకచ్చు. మొగాళ్ళు నా వెంటపడ్డానికి నేనేం బాలాకుమార్ని కాను. అందగత్తెను అంతకంటే కాను. ఉమ్, గాఢంగా నిట్టూర్చాడు. వాడికి అసలేం మతి లేదంటే నీ సాధింపులేంటే? మీ పుట్టింటి వారిది పోగొట్టాడా? వాడిది వాడు నాశనం చేసుకున్నాడు. మధ్య నువ్వెవరు? సుందరమ్మ అందుకుంది. నేను ఎవరినో వివరించి చెప్పాలా? మీలాంటి ముఖ్యులున్నంతకాలం సంసారాలు బాగుండవు. నా బిడ్డలను తీసుకుని నేను వెళ్ళిపోతాను. వారిని మీరు బాగు చేసుకోండి అంది. ఆమెకు సహనం నశించింది. అయ్యో అయ్యో, ఏం మాటలే, నాకు చావెందుకు రాదు? దినమంతా ఏడ్చింది. సాయంత్రం సుజాత రాగానే రాగాలు పెడుతూ కోడలు అన్నమాటలు చెప్పింది. సుజాత క్షణం ఆలోచించింది. అమ్మా, వేళకు తిండిలేక ఎంతగా చిక్కిపోయావో చూడు. కొన్నాళ్ళు నా దగ్గర ఉందిగానరా. కమలత్త కూతురు దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య ఒంటరిగా ఉంటుంది. అలాగేనే, నాకెవరూ లేరనుకుంటుంది మీ వదిన. వాళ్ళు వెళ్ళిపోయాక సరళ ఒంటరిగా కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టింది. రఘు ఉదయం తిని వెళితే సాయంత్రమే ఇంటికొస్తాడు. మతి చెలించిన మనిషి. దారిలో ఏమైనా ఏది దిక్కు? తను ఇక లీవ్ పొడిగిస్తే ఊష్టి చేస్తారు. అంతవరకు లీవ్ ఇవ్వడం కూడా విష్ణుకు వాళ్లకు ఉన్న పరిచయం వల్లనే. ఓ మధ్యాహ్నం అకస్మాత్తుగా వాసు వచ్చాడు. రఘు ఇంకా ఇంటికి రాలేదు. అక్కయ్య, అన్నయ్య మీకో విషయం చెప్పమన్నాడు. ఆయనే వచ్చేవారు. రాజీవ్ కోసం వెతుకుతున్నారు. బావ ఆఫీసుల చుట్టూ బడుల చుట్టూ ఉద్యోగం కోసం తిరుగుతున్నాడు. ఈ కాలంలో ఉద్యోగం ఇచ్చేదెవరు? రికమెండేషన్ లేనిదే ఎవరు ఇవ్వరు. అన్నయ్య రికమెండేషన్ నిరాకరించాడట. సుధా మెమోరియల్ స్కూల్ హెడ్ మాస్టర్ మనకు బాగా తెలుసు. అక్కడో లెక్కల పోస్టు ఖాళీగా ఉంది. మేమన్ని ఏర్పాట్లు చేశాం. బావన అక్కడికి పంపే భారం నీది. బాబు, కాటనీరు పెట్టింది. మరిక వెళ్ళిరానా? ఉండు బాబు, కాఫీ అయినా తీసుకుని వెళుదు గాని. ఇంకోసారి వస్తానక్కయ్యా, చాలా పనుంది. అతను వెళ్ళిపోయాక నెమ్మదిగా పొలం వైపు వెళ్ళింది. కూరల మడులు ఎండుతున్నాయి. అదే విషయం జీతగాడితో చెప్పింది. నాకు తలనొప్పిగా ఉందమ్మా. వంగి నీళ్లు మలుపుతుంటే తల పడిపోయేలా ఉంది. నేను నీళ్లు మలుపుతాను. అమ్మా, నోరు వెళ్ళబెట్టాడు. ఇప్పటికే మీరు చాలా పనులు చేస్తున్నారు. పర్వాలేదు, ఊరికే తింటున్నామన్న బాధ ఉండదు అని నీళ్లు మలుపుతోంది. అలవాట్లేని పనులు. చెమట పట్టింది. సరు తలెత్తింది. రఘు నిలబడున్నాడు. మధ్యలో వదిలేస్తే ఎలా అని ఆలోచిస్తుండగానే చలపతి జీతగాడు వచ్చారు. అయ్యగారొచ్చారు, మీరెళ్ళండమ్మా అతను అనగానే కాళ్ళు కడుక్కునొచ్చింది. అయ్యా, ఊరెలాంటిది అని వెనక ఎవరు అడిగితే మొదట నీ నోరెలాంటిదో చెప్పు అన్నారట. అలాగే సరళ తన సరళత్వంతో అందర్నీ ఆకట్టుకుంటోంది అనుకున్నాడు. ఈరోజు తొందరగా వచ్చారేం? తిరిగి తిరిగి కాళ్ళు పడిపోతున్నాయి సరు. ఎక్కడికెళ్ళినా ఏజ్ అడ్డం వస్తోంది. ఏం చేయను? ఇద్దరూ షెడ్డు చేరుకున్నారు. పిల్లలు చలపతి పొలంలో సొరకాయలు తెంపి గంపకెత్తుతున్నారు. తల్లి పొలుకులొచ్చాయి అనుకున్నాడు. సరళ, చెప్పండి. నా బలహీనత అర్థం చేసుకో. నేను పిచ్చిగా మాట్లాడితే క్షమించు. నువ్వు నిజంగా మనిషివి. అభిమానం, మనసు ఉన్న మనిషివి. మనం ఒకరికి బరువు కావద్దనే కదా ఈ పనులన్నీ చేస్తున్నావు. అతని కళ్ళు నిండుకున్నాయి. మీరన్నారని నాకేం బాధలేదు. మీరు ఆరోగ్యంగా ఉంటే అదే చాలు. నువ్వన్నది నిజమే సరు. ఇద్దరం పనిచేసుకుని బ్రతకచ్చు. మీరు చేస్తానంటే పనులవే దొరుకుతాయి. మొదట మొహం కడుక్కోండి. అతను మొహం కడుక్కునొచ్చాక హార్లిక్స్ ఇచ్చింది. పిల్లలు చెరో సొరకాయ పట్టుకునొచ్చారు. వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుని తల్లితో పాఠాలు చేపించుకుంటుండగా అతను పరీక్షగా చూశాడు. సరళకు పాపిట్లో వెంట్రుకలన్నీ తెల్లబడ్డాయి. కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. బుగ్గలు పీకుపోయాయి. చేతికున్న నీలం మట్టిగాజులు వదిలై మోచేతి వరకు పోతున్నాయి. అతని హృదయం ఆర్ద్రమైంది. మొదటిసారి ఆమెను చూసినప్పుడు ఎలా ఉండేది? ముద్దబంతి పువ్వులా ముద్దుగా ఉండేది. పదండి, అన్నాలు పెడతాను. నీతోనే కూర్చుంటామమ్మా. ఇంకో రోజు. వద్దు సరళ, అందరికీ వడ్డించు. అందరం తిందాం. ఆమె భర్త వంక ఒకసారి చూసి వడ్డించింది. భోజనాలు కాగానే పిల్లలు అలిసి నిద్రపోయారు. సరళ పని ముగించుకునొచ్చింది. పిల్లల పక్కన కూర్చోబోయింది. రఘు చేయి చేపాడు. అతని చేయి పట్టుకుని లేచి మంచంలో కూర్చుంది. ఒక మాట చెప్పనా? చెప్పు ప్లీజ్, మాట్లాడు సరు. సుధా మెమోరియల్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ పోస్టు ఖాళీగా ఉందట. ఒకసారి ప్రయత్నించండి. ప్రైవేటు బడి కాబట్టి ఏజ్ రిస్ట్రిక్షన్ ఉండదనుకుంటాను. అలాగే. చాలా రోజుల తర్వాత భార్యాభర్తల మధ్య అడ్డుగోడ కూలిపోయింది. మర్నాడు అపాయింట్మెంట్ ఆర్డర్తో వచ్చాడు రఘు. అతని ఆనందం ఇంత అంతా కాదు. పిల్లలను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. సరళ, ఓ సరళ, ఈరోజు మనం ఇల్లు మారాలి. ఒక నెల జీతం చేతికి అందనియండి. నాకదంతా తెలీదు. ఇక్కడ నాకు ముళ్ళ మీద ఉన్నట్టుంది. అందుకే బడికి దగ్గరగా చూశాను. 35. ఒకే గదైనా బాగానే ఉంది. సరే అంది.
ఆమెకు అతనితో వాదం పెట్టుకోవడం ఇష్టం లేదు. కానీ ఇల్లు గడిచేదెలా? అమ్మడానికి ఏముంది? ఈ తోటలో డబ్బు అంతగా అవసరం అనిపించదు. ఉదయం పాలు తీయగానే కొన్ని సరళకిస్తారు. కూరలు పళ్ళు ఊరికనే వస్తాయి. తన అసహాయతను రఘు మొండి పట్టుదలను వివరిస్తూ సుజాతకో ఉత్తరం రాసి పంపింది.